అందరికీ నమస్కారం. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సోషలిస్ట్ పార్టీ ఇండియా మరి కేంద్ర ఆఫీసు అయినటువంటి హైదరాబాద్లో మరి నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈరోజు మరి చెలో ఢిల్లీ కార్యక్రమానికి పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అలాగే రాజ్యాధికార పార్టీ చైర్మన్ అయినటువంటి నారగోని సార్, అలాగే మన కర్పూరి తాగర్ ఫౌండేషన్ అండ్ చైర్మన్ అయినటువంటి సూర్యనారాయణ గారు, అలాగే నేషనల్ మన సోషలిస్ట్ పార్టీ జాతీయ అధ్యక్షులు నూరుల్ అమీన్ గారు, అలాగే మన ఇండియన్ ప్రజా కాంగ్రెస్ మరి జాతీయ అధ్యక్షులు శ్రీధర్ గారు, అలాగే మన లక్ష్మణన్న గారు, తర్వాత గోపాల్ పతంగి మన సోషలిస్ట్ పార్టీ ఇండియా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారు, అలాగే అమీర్ గారు, తర్వాత మిగతా సోదరులు, అలాగే సుబ్బరాజు గారికి అందరికీ మరి నమస్కారం. ఈరోజు జరిగినటువంటి మీటింగులో మన పెద్దలు చెప్పారు, ఏదైతే బీసీలకు మనం ఎంతో మనకంత మనం 60% ఉన్నాము. దానికోసం మన నారగోని సార్ చాలా రోజుల నుంచి ఉద్యమాలు చేసుకుంటే 40 సంవత్సరాల ఉద్యమ జీవితంలో ఉన్నాడు. ఆయన కావాలనుకుంటే ఒక ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా నామినేటెడ్ పోస్టులు చాలా వచ్చేటివి ఆయనకి. అవన్నీ కాదనుకుని బీసీలను ముందలిసుకురావనే ఉద్దేశంతో ఇక్కడి వరకు నడిపించుకుంటాడు. మరి మన యూత్ అందరూ ఎవరైతే ఉన్నారో మన బీసీ సోదరులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, ఈ 4 ఏదైతే క్యాస్ట్ వైజ్ ఉన్నాయో కింద కులాలు మనం ఎందుకు ముందరకు పోతలేం అంటే కొంతమంది రెడ్డిలు, కొంతమంది దొరలు, కొంతమంది రాజులే పాలిస్తున్నారు. అందులో కూడా కొంతమంది మరి బీద వర్గాన్ని కూడా కొంతమంది రాజులు ఉన్నారు, కొంతమంది రెడ్డిలు ఉన్నారు, కొంతమంది దొరలు కూడా ఉన్నారు. వాళ్ళ దాంట్లో ఏదైతే అది ధనిక వర్గమే పాలిస్తుందని చెప్పేసి మన నారగోని సార్ ఇన్ని రోజుల నుంచి చెప్పడం జరుగుతున్నది. మనము 2 సంవత్సరాల నుంచి ఆయన ఉద్యమంలో వస్తూ ఉండడం, నేను కూడా పాల్గొంటున్నాను. కాకపోతే బీసీ ఉద్యమం అనేది వచ్చింది, అది కొనసాగుతున్నది. కొంతమంది అంటారు బీసీలు కొంతమంది లొంగిపోతున్నారు అని. అమీన్ సార్ అసలు వాళ్ళు ఇలాంటి ఇప్పుడు ఉన్న సూర్యనారాయణ గారు అసలు వాళ్ళు మరి ఉద్యమం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు బీసీలకు ఏదైతే 42% అమలు చేస్తామన్నారో మరి అమలు చేయకపోయినా కానీ మొన్న రీసెంట్ జరిగిన మున్సిపల్ ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎలక్షన్ మనం చాలా వరకు బీసీలు, ఎస్సీలు ఎక్కడికైతే రిజర్వేషన్ పరంగా గెలవాలనుకున్నారో అది గెలుచుకున్నాము. ఇప్పుడు ఏంటంటే మన పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసి ఏదైతే మనం వెళ్తున్నామో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి, అది మనం పెద్ద ఎత్తున వెళ్ళాలని చెప్పేసి, అలాగే మరి పెద్ద ఎత్తున మనం ఉద్యమం స్టార్ట్ చేసి ఏదైతే ఇప్పటిదాకా అమీన్ గారు చెప్పారో ఇది సౌత్ ఇండియా నుంచి మనం నేషనల్ పొలిటికల్ డిసిప్లిన్ కొన్ని చిన్న చిన్న పార్టీలు అన్ని కలిసి మన థర్డ్ ఫ్రంట్గా మనం ఏదైతే మనం అయితామో అప్పుడే మనము రాజ్యాధికారం మనం ఒక అధికారంలోకి రాగలుగుతాము. మరి వీళ్ళకు ఏదైతే బీజేపీ, కాంగ్రెస్, ఇక్కడ లోకల్గా ఉన్న టీఆర్ఎస్ అధికారం దహంతో మరి లక్షల కోట్లు, వేల కోట్లు కొల్లగొట్టారు. ఇప్పుడు కూడా పరిస్థితి అదే ఉన్నది. మరి టీఆర్ఎస్ పోతే కాంగ్రెస్ వస్తే రైతులకు, పేదలకు, బీసీలకు, ఎస్సీలకు న్యాయం చేస్తాన్న మరి గత టీఆర్ఎస్ పార్టీ అలాగే చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా 3 సంవత్సరాలు అయినా కానీ మరి బీసీలు ఎక్కడ ఉన్నా అక్కడే ఉన్నారు, ఎస్సీలు అక్కడే ఉన్నారు. మరి వీళ్ళ షెడ్యూల్ కులాలు ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి. కాబట్టి మన క్యాన్సీరామ్ గారు, అలాగే మన అంబేద్కర్ గారు, మన రామ్మోహన్ లోయ అనే ఆశయాలను మనం సాధిద్దామని చెప్పేసి మనం ఈ రోజు జరుపుకున్న మీటింగ్ సక్సెస్ అయ్యింది. మనం రేపు చెలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం.